రిజల్ట్స్ గురించి మాట్లాడుకుంటే మనం హ్మ్. చాలామంది స్వామీజీలు, హ్మ్. స్వామీజీలు ఏమంటారు ఇంకా జాతకాలు ఇవి హ్మ్. చెప్పేవాళ్ళు. వాళ్ళు మెడిటేషన్స్ ఇవి ఫాలో అవుతూ ఉంటారు కదా! యాహ్! ఫాలో యూజువల్‌గా. అవుతారు. యాహ్! హ్మ్. సో, వాళ్ళు చూసి, ఆలోచించి అది ఫాలో అవుతూ వాళ్ళు చెప్తున్నారు. హ్మ్. అవెందుకు తప్పవుతున్నాయి? ఇప్పుడు హ్మ్. వేణుస్వామి గారు మీకు పెద్ద ట్రోల్స్ నడుస్తున్నాయి. హ్మ్. మీకు ఏంటి వేణుస్వామి గారికి మీకు గొడవ? గొడవేమి లేదండి. ఆయన గతంలో ఎప్పుడో సహజంగా ఏంటంటే కంటెంట్ ఎప్పుడు తస్కరించడం కరెక్ట్ కాదు. హ్మ్. అప్పట్లో నా ప్రతి పోస్ట్‌ను తీసుకెళ్ళి ఆయన టైమ్ లైన్‌లో పెట్టుకునేవాళ్ళు. అవునా? పెట్టుకుంటే గనక నేను 2, 3 సార్లు నోటీస్‌కి తీసుకెళ్తే పట్టించుకోకుండా అలాగే షేర్‌లు చేస్తుండేవాళ్ళు ఆయన పేరు పెట్టుకొని. హ్మ్. నాకు సహజంగా ఏంటంటే కాపీరైట్ క్లెయిమ్ పెట్టున్నాను దాంట్లో హ్మ్. ఫేస్‌బుక్‌లో. హ్మ్. పెడితే గనక అకౌంట్‌ని ఇచ్చేసుంది. హుహు. ఆయన అకౌంట్‌ని తీసేసిన తర్వాత నాకు మెయిల్‌లో రెస్పాండ్ అయ్యారు. తీసేయక ముందు రెస్పాండ్ అయ్యి ఉంటే గనక హ్మ్. సరేలేండి అని చెప్పేసని ఇగ్నోర్ చేసుండేవాడిని. అంతకు మించి వేరే గొడవలు వ్యక్తిగతం గొడవలేమి లేవు. హ్మ్. అది. సో, ఇప్పుడు అది వాళ్ళు చెప్తున్నాయి. వాళ్ళు కూడా స్వామీజీలు. హ్మ్. వాళ్ళు మెడిటేషన్ చేస్తారు. హ్మ్. వాళ్ళకి ఓ ఆరా ఉంటుంది. యాహ్! వాళ్ళు చెప్పారు ఇక్కడ బీఆర్ఎస్ గెలుస్తుంది అని. హ్మ్. శ్రీధర్ గారు చెప్పారు కాంగ్రెస్ గెలుస్తుంది అని. హ్మ్. ఏంటి డిఫరెన్స్? వాళ్ళెందుకు మరి వాళ్ళకి ఆరా లేదు? వాళ్ళెందుకు మెడిటేషన్ చెబుతాను. యాక్చువల్లీ ఏంటంటే కమర్షియల్ ప్రయోజనాలు వచ్చినప్పుడు హ్మ్. మీరు ట్రాన్సెండెంట్ స్టేట్‌లోకి వెళ్ళగలిగే స్వభావం ఎప్పుడొస్తుందంటే గనక, మైండ్ లెవెల్ థింకింగ్‌ని, అనాలిసిస్‌ని, ప్రయోజనాలు నాకిది చేస్తే ఈ ప్రయోజనం ఉంటుందా? ఆ ప్రయోజనం ఉంటుందా? ఇలా మైండ్ లెవెల్‌లో దాటిపోయిన తర్వాత అంటే బీటా స్టేట్ ఆఫ్ బ్రెయిన్ నుంచి ఆల్ఫా స్టేటు, థీటా స్టేట్‌కెళ్ళిన తర్వాత, అంత డీప్ మెడిటేషన్‌కెళ్ళిన తర్వాత మాత్రమే స్వచ్ఛమైన ఎలాంటి ప్రయోజనాలు ఏ ఆలోచన లేని స్థితిలో సమకూరే ఎడిషనల్ ఆభరణమే ఇంట్యూషన్. హుహు. సో, ఆ స్టేట్‌కి వెళ్ళి ఉన్నదున్నట్లు దాన్ని యాజ్ ఇట్ ఈజ్ వచ్చిన ఇన్ఫర్మేషన్ ఉన్నదున్నట్లు బయటకి చెప్పాలి. ఏ ప్రయోజనం లేకుండా. ప్రయోజనాన్ని ఆశించో, మనం ఇలా చెబితే మనకు కాస్త పాపులారిటీ పెరిగిద్దనో, లేపోతే ఇంకోటో, ఇంకోటో అని చెప్పేసని మనని పీపుల్ యాక్సెప్ట్ చేస్తున్నారు కాబట్టి మనం ఏది చెప్పినా నడుస్తుందనో చెబితే గనక ఆటోమేటిక్‌గా అవి తప్పులే అవుతాయి. ఒకసారి కరెక్ట్ కావచ్చు, ఒకసారి తప్పు కావచ్చు. ఇక్కడ బేసికల్‌గా చెప్పాలంటే నాకు ఎలాంటి ఎక్స్‌పెక్టేషన్ లేదు. ఇది నేను చూడటం వలన నాకేదో పేరొస్తుందన్నది నాకెలాంటి ఇది లేదు. హ్మ్. ప్లస్సు నాకేదో డబ్బులొస్తాయో, ఏ పార్టీ అన్నా ఇస్తుందంటానికి నాకు ఏ పార్టీతో ఎలాంటి సంబంధాలు లేవు. హ్మ్. జస్ట్ నా ఇంట్యూషన్ పనిచేస్తుందా లేదా? ఎలా పనిచేస్తుంది? ఎంత ఎఫెక్టివ్‌గా ఇన్ఫర్మేషన్ వస్తుంది దాన్ని టెస్ట్ చేసుకున్నాను. గతంలో ఎన్నో సార్లు వేరే విషయాల్లో టెస్ట్ చేసుకున్నాను నా పర్సనల్ విషయాల్లో. హ్మ్. సో, ఎప్పుడు నాకు బెస్ట్ రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి. ఒకసారి చూద్దాం అని చెప్పేసని చూసాను. ఇన్ఫర్మేషన్ వచ్చుంది. కరెక్ట్ ఈ విధంగా గెలుస్తుందని చెప్పేసని. ఆటోమేటిక్‌గా అది కరెక్ట్ అయింది. హ్మ్. ఒకవేళ నేనే ఈ లేయర్స్ అనేది భవిష్యత్తులో వచ్చేటప్పటికి శ్రద్ధగా ఏది చెప్పినా జరిగిపోతుందని చెప్పేసని, మీరు నాకు డబ్బులివ్వటం మొదలుపెట్టినా, లేపోతే మీరు నాకు తగ్గట్లుగా ఏదన్నా చెప్పండి సార్ అని చెప్పేసి అనటం మొదలుపెట్టినా, ఆటోమేటిక్‌గా నా ఇంట్యూషన్ కూడా పనిచేయటం మానేసిద్ది. హ్మ్. నాకు ఇంట్యూషన్ ముక్కని తప్పించేసి, సో, నా వాళ్ళకి యొక్క సో, తప్పు సో కాంగ్రెస్ ఓడిపోతుందని చెప్పిన వాళ్ళ వాళ్ళ థాట్ ప్రాసెస్ వేరే ఉంది. పొల్యూటెడ్ 100% పొల్యూటెడ్ అండి. హ్మ్. ఎందుకంటే ఏ మనిషికైనా కూడా యాక్చువల్లీ ఇప్పుడు వేణుస్వామి అనే వ్యక్తి చాలా పాపులర్ తెలుగు రాష్ట్రాల్లో ఆస్ట్రాలజీలో ఆయన ఓ లెజెండ్‌గా కంటిన్యూ అవుతున్నారు. హ్మ్. అటువంటి వ్యక్తి చెప్తే ఇది నిజం కాదు అని తెలిసిన తర్వాత ఆయనకు సంబంధించిన క్రెడిబిలిటీ ఇవన్నీ కూడా ఇష్యూస్ కదా! ఎందుకు వాళ్ళు అవి ఆలోచించుకోలేని పరిస్థితిలో ఉంటారు? ఇప్పుడు ఆలోచించుకోలేని పరిస్థితి అంటే, అసలు జీరో స్టేట్‌కి ఎప్పుడెళ్తారు సార్? హ్మ్. జీరో స్టేట్ ఆఫ్ మైండ్‌కి వెళ్ళటం అనేది అత్యంత ముఖ్యం. అబ్లిగేషన్ లేనప్పుడు ఎళ్తారు. ఏది లేనప్పుడు, అహం లేనప్పుడు, అహం లేకుండా నల్లమొస్తది ఎవరో, వేణుస్వామి అంటే ఎవరో, నరసింహగారు అంటే ఎవరో, మనల్ని మనం మన పేరునో, మన డబ్బునో, లేపోతే మన చుట్టూ ఉండే ఎంతమంది మనుషులున్నారో, లేపోతే మనకింత పాపులారిటీ ఉందనో, లేపోతే అహం చుట్టూ ఉంటే గనక యూ ఆర్ లాక్డ్ ఇంటు యువర్ ఎగ్జిస్టింగ్ రియాలిటీ. హ్మ్. అప్పుడు నువ్వు ఫిజికల్‌గా బతకటానికి సెలెక్ట్ చేసుకున్నప్పుడు, వేవ్ పార్టికల్ డ్యుయాలిటీ అని క్వాంటం ఫిజిక్స్‌లో ఉంటుంది. హ్మ్. మీరు పార్టికల్ అంటే ఒక మ్యాటరు. మ్యాటరు ఫామ్‌లో ఉండాలనుకుంటే, భౌతిక రూపంలో ఉండాలనుకుంటే, భౌతిక ప్రపంచంలో బతకాలనుకుంటే, భౌతిక ప్రపంచంలో ఉండే లెక్కలో, ఎక్కాలు లేకపోతే గనక నాకిది చేస్తే ఏమొస్తుంది, ఈటిలో బతకాలనుకుంటే గనక, వేవ్ ఫార్మ్ అనేది కనెక్ట్ కాదు. వేవ్ ఫార్మ్ అంటే గనక అన్‌లిమిటెడ్ పొటెన్షియాలిటీ సృష్టిలో ఏం జరగబోతూ ఉంటుంది. ఇదంతా కూడా దాని మీద దృష్టి పెట్టే యూనివర్సల్ కనెక్టివిటీ అనేది మిస్ అవుతూ ఉంటుంది. హ్మ్. దురదృష్టవశాత్తు చాలామంది స్వాములకి, హ్మ్. వేణుస్వామి గారు మాత్రమనే కాదు, ఆయన మీద నేను కామెంట్ చాలా మంది చేయదలుచుకోవట్లేదు. చాలా మంది చెప్పారు. చాలా చాలా మంది. మంది వచ్చేటప్పటికే హ్మ్. అదనే కాదు ఎంతోమంది పేటాదపోతులు అనుకుంటున్న వాళ్ళు గాని ఎంతోమంది దే ఆర్ లూజింగ్ దేర్ ఇంట్యూషన్. హ్మ్. సింప్లీ ఏంటంటే బయట వాళ్ళనే దైవాంశ సంభూతులుగా చూస్తూ మొదలుపెట్టిన తర్వాత యూనివర్స్‌తో గాని, అంటే విశ్వంతో గాని, దైవశక్తితో గాని, దైవశక్తి అంటే దేవుడు ఉన్నాడా లేదా అన్నది సెకండ్ డిబేటు. హ్మ్. కానీ అన్నిటితో కనెక్టివిటీ కోల్పోయి ఉండటానికి మాత్రం ప్రాక్టీసెస్ చేస్తూ ఉంటారు. ఉండటానికి మాత్రం అన్ని యాగాలు అన్నీ చేస్తూ ఉంటారు గానీ, దే ఆర్ నాట్ ఎట్ ఆల్ కనెక్టెడ్ టు ద యూనివర్స్ అంతే. బికాజ్ ఆఫ్ వాళ్ళ వాళ్ళ అబ్లిగేషన్స్, వాళ్ళ పర్సనల్ దిస్ థింగ్. ఎందుకంటే ఇక్కడికొచ్చేసి ఈ భూమి మీద దీన్ని ఎంజాయ్ చేస్తా ఉంటే గనక, ఎప్పుడు కూడా
మీరు చూడండి చాలా నిష్టగా ఉండే ఎంతోమంది యోగులు కానీ ఎంతోమంది సాధకులు కానీ మన చుట్టూనే మనకు తెలియకుండానే ఎంతోమంది రోజుకి 5-6 గంటలు సాధన చేస్తూ ప్రపంచంతో సంబంధం లేకుండా వాళ్ళ యొక్క నేను రీసెంట్గా ఒక ఒంగోలు దగ్గర ఒక ప్రాంతానికి వెళ్ళాను సార్. ఉమ్, అరౌండ్ 60s 70sలో జరిగిన ఇన్సిడెంట్. సో అది కళ్ళారా చూసిన వాళ్ళు ఉమ్, ఒక అవధూత తనకు తాను ఆ ఒంగోలు ప్రాంతం మాలకొండ అనే ప్రాంతానికి వెళ్ళేసేసి సేమ్ గుహలోకి వెళ్ళేసి మెడిటేషన్ చేసుకుంటా తన తాను కపాల మోక్షానికి నన్ను సమాధి చేయండి అని చెప్పేసినంటే కనుక ఇప్పుడు ఇదంతా నేను స్టోరీ కాదు. దీన్ని ఆయన్ని విట్నెస్ చేసిన వాళ్ళు, ఆయన్నే సంరక్షించిన వాళ్ళు, బతికుండగా ఆయన సంరక్షించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆయన నన్ను స్వయంగా తీసుకెళ్ళేసి జరిగిన ఎక్స్పీరియన్స్ అని చెప్పి ఉన్నారు. వెళ్ళి ఉమ్, అతను తాను లిబరలైజ్ చేసుకొని తాను మోక్షం పొందారు. అప్పటికప్పుడు అనుకోని తలంతా పగిలిపోయేసి బ్లడ్ అంతా వచ్చేసి మనిషి కూర్చున్న వ్యక్తి తాను కపాల మోక్షానికి అంత సాధన ఉంటుంది. ఇవంతా సాధన అనేది ఎనర్జీస్ అనేది ఇదంతా కూడా అర్థం కాని వాళ్ళు హ్యాపీగా అర్థం కానట్లు ఉండటమే బెటర్. కానీ కామెంట్లు చేయడం కరెక్ట్ కాదు. ఉమ్, మీకు తెలియని ప్రపంచం ఎంత ఉంది, ఉమ్, ఆ ప్రపంచాన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేయండి Hmm. ఒకవేళ ఆసక్తి ఉంటే. Hmm. లేదు నా జీవితంలో ఎలాగ బతుకుతాను Hmm. అని చెప్పేసి అనుకుంటే ఇలాగే